ఇప్పుడు ఎగ్స్ వేసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా. ఇదిగోండి మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన మసాలాలో మనము ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఎగ్కి మసాలా మొత్తం కూడా మంచిగా బట్టి బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా అంటే దీంట్లో మనం చేసుకున్న దాంట్లో హాఫ్ ఫస్ట్ కింద దమ్ముకు పెట్టాలి, తర్వాత పైన కొంచెం యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను. దీని మీద ఇప్పుడు రైస్ అయితే వేసేస్తాను. ఇదిగోండి రైస్ మొత్తం వేసేసుకున్నాను. తర్వాత దానిపైన మధ్యలో రిమైనింగ్ ఏవైతే గుడ్లు ఉన్నాయో అవి కూడా పెట్టేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని దీంట్లో ఇప్పుడు క్రిస్పీ అదే మన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని పెట్టేసుకుందాం. ఇదిగోండి దమ్ పెట్టేసిన తర్వాత మన ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అనమాట. ఇదిగోండి సూపర్ టేస్టీగా కుదిరిన మన ఎగ్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారండి, అందరు బాగున్నారా? నేనైతే సూపర్ అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా, సండే రోజు మా ఇంట్లో నేను చేస్తున్నా ఎగ్ బిర్యానీ అనమాట. ఎగ్ దమ్కా బిర్యానీ చేస్తున్నా. అక్క మీరు ఉన్నది ముగ్గురే కదా, ఎందుకు ఇన్ని గుట్లు ఉడకబెడుతున్నావు అని అనుకోవచ్చు మీరు, కానీ దీనికి ఒక రీజన్ ఉంది, ఆ తర్వాత చెప్తాను. ఇక్కడైతే నేను బాస్మతి రైసేనండి. అయితే మనము సూపర్ మార్కెట్లో ఇచ్చినటువంటి బాస్మతి రైస్ కాదు, అవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు పండిస్తారు. కొంచెం అయితే మందంగా అంటే కొంచెం లావుగా అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే ఒక హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ రైస్ అయితే పెట్టేశారనమాట. అంటే 3/4 కిలో వేసుకోండి. నానబెట్టేసాను. ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా పెచ్చులు అయితే తీసేస్తున్నాను అనమాట. తీసేసి వీటి అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు కూడా సరే పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవేంటంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు మన ఎగ్స్ని కూడా ఇవి ఫ్రై అయిన తర్వాత మన ఎగ్స్ని కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదిగోండి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే తొందరగా కాదు, కాబట్టి కొంచెం ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకొని మనం ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏమో రైస్ ఉడకబెట్టుకోవడానికి అనమాట, అంటే బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడానికి నీళ్ళైతే పెట్టాను, ఇంకా కాగలేదనమాట. అంత లోపల మనము ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి, అవి తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అవి అప్పుడప్పుడు నేను నోట్లో కూడా వేసుకుంటానండి, చాలా బాగుంటాయి. కొంచెం చేదుగుంటాయి కానీ చాలా బాగుంటాయి ఈ మన క్రిస్పీ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఓకేనా. ఇదిగోండి మన దగ్గర ఏవైతే మసాలాలు ఉన్నాయో అవన్నీ కూడా బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, మిరియాలు, చెక్క, లవంగ, మొగ్గ, అనాస పువ్వు ఏది ఉంటే అవి మసాలా దినుసులు మొత్తం కూడా ఈ వాటర్లో అయితే మనం ఇప్పుడు వేసేసుకొని దీంట్లో సగం టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా ఇట్లా మనం కలుపుకోవాలండి. తర్వాత మనం సేమ్ బిర్యానీకి ఎట్లయితే మనము రైస్ ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఉప్పు కూడా వేసేసుకొని దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను అది వేసేది స్కిప్ అయిపోయింది కాబట్టి. తర్వాత ఇట్లా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకుంటే మన రైస్ అనేది కలర్ చేంజ్ కాదండి. అక్కడ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి కాబట్టి మనం రైస్ అయితే వేసేసుకుంటున్నాము. ఇవైతే కొంచెం లావుగానే వచ్చిందండి రైసు, ఎందుకంటే ఇవి మనకు ఊర్లలో పండిస్తారనమాట ఈ బాస్మతి రైస్, కాబట్టి మేము షాప్లో తెచ్చినవైతే కాదు. ఇంకా ఇది మొత్తం కూడా అది ఉడికే లోపల ఏం చేద్దామంటే మనము సిమ్లో పెట్టుకోకుండా నార్మల్గానే పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇది అప్పటి వరకు ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అనుకోండి వేసుకొని ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవి 3 వేసుకున్న తర్వాత మనము అవి కొంచెం ఇట్లా వేగుతున్నాయి అనుకున్నప్పుడు ఎగ్స్ మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలండి. అంటే మనకు 3 ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఒక గుడ్డుకి 3 ఘాట్లు పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకొని ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందాం ఎగ్స్. చూడండి నేను ఈ విధంగా అయితే అక్కడక్కడ గుచ్చాను అనమాట. ఎందుకంటే మనం చేసేది ఎగ్ దమ్కా బిర్యానీ కాబట్టి ఫస్టే కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, తినేటప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది, బిర్యానీ కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడ చూడండి నేనైతే గుడ్లు మొత్తం కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక్కరమే తినకూడదండి, ఏది చేసుకున్నా మన ఇంటి పక్కన వాళ్ళకు కూడా కొంచెమన్నా పెట్టాలని నా ఉద్దేశం అనమాట. అందుకోసమే ఇన్ని ఎగ్స్ చేశానమాట. మీకు ఇందాక చెప్తాను కదా, అదే అనమాట ఈ విషయం. ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి. ఓకేనా. ఇక్కడ మొత్తం కూడా గుడ్లు మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. అక్కడ ఫ్రై అయ్యే లోపల
మనకి ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనకు రైస్ 70% మాత్రమే ఉడకాలి. కంప్లీట్గా ఉడికిందనుకోండి అన్నం బిర్యానీ అనేది చిమిడిపోతుంది. కాబట్టి నేనైతే గుడ్లు తీసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అదే ఆయిల్లో మన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మళ్ళీ హోల్ గరం మసాలాలు మొత్తం వేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, మనము పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఆ పచ్చిమిర్చి కూడా వేసేసానండి. వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేయడం వల్ల ఏంటంటే కొంచెం బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎగ్ దమ్కా బిర్యానీ ఈ విధంగా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 4 చిన్న చిన్న టమాటాలు అయితే మిక్సీ జార్లో ఆడించి, ఆ ప్యూరీ కూడా నేను టమాటా ప్యూరీ కూడా బాండీలో వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఈ చికెన్లు, మటన్లు, ఫిష్లు తిననప్పుడు ఈ విధంగా లైట్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్ దమ్కా బిర్యానీ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంటే హెవీగా ఉండదు కాబట్టి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఓకేనా. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనము కలుపుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ కూడా తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసానండి. దీంట్లో బిర్యానీ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా అయితే నేను కలుపుకుంటున్నానండి. కొంచెం అడుగు అంటకుండా మనమైతే ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. అడుగు అంటుకుంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అవి కొంచెం ఆయిల్ అనేది అంటే రిలీజ్ అయిన తర్వాత మనము పెరుగు వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ అంత పెరుగు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీకి మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు పెరుగు అనే చెప్పుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ మొత్తం కూడా దీంట్లో వేసేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్మరు, నేనైతే ఇప్పటికి 4-5 టైమ్స్ చేసిన. మా బాబు తిననివాడు కూడా ఇప్పుడు నేను ఎగ్ దమ్కా బిర్యానీ చేస్తున్నా అంటే చెయ్యమ్మా అని చెప్తున్నాడు అనమాట. అంటే అంత టేస్టీగా కుదురుతుందనమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది కూడా నేను గుడ్లు మొత్తం వేసేసుకున్నాను. గుడ్లన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా కదలపండి, ఎందుకంటే గుడ్లు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి. ఇదిగోండి ఈ విధంగా మనకు మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బాణీలో రైస్ పట్టదు కాబట్టి నేను వేరే గిన్నె అయితే పెట్టుకుంటానండి. వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో నేను దమ్కు పెడతాను, బిర్యానీ దమ్కు అయితే పెడతాను. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా ప్రతి ఒక్క గుడ్డుకు కూడా మసాలా అయితే పర్ఫెక్ట్గా పట్టింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో సగం సగం డివైడ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఈ బిర్యానీ దీంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ పాట్లో నేను ఏం చేశానంటే హాఫ్ దాకా నేను మొత్తం కూడా దీంట్లో కొంచెం ఈ బొగానికి మొత్తం కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని దాంట్లో కొంచెం హాఫ్ ఎగ్ మొత్తం వేసేసుకొని రైస్ వేసుకుంటాను అనమాట పైన. తర్వాత దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని రిమైనింగ్ మొత్తం కూడా వేసేసుకొని ఈ విధంగా వేసుకొని మళ్ళీ దీనిపైన గుడ్లు పెట్టాలండి. గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ గుడ్లు ఉన్నాయి కదా అవి దీని మీద పెట్టి మళ్ళీ మొత్తం రైస్ వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా లేయర్స్ లాగా వేసేసుకొని రిమైనింగ్ ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి కూడా దీని మీద వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కదపడానికి ఉండదు. ఇవి గుడ్లు కాబట్టి చితికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే మంచిగా మీరు స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాని మీద మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా తర్వాత వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీంట్లోనే మనం నిమ్మకాయలో కొంచెము నేనైతే లెమన్ ఏమంటారు ఫుడ్ కలర్ అయితే యూజ్ చేసిన, మీకు అవసరం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. నేనైతే వేసేసానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది అంతే. తర్వాత పైన కొంచెం గీ అయితే వేసేసిన అనమాట. చూడండి ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఇదైతే పైన వేసేసాను, ఎందుకంటే పొల్లుగా భలే వస్తుంది అనమాట బిర్యానీ. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఇప్పుడు వరకు చూసింటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇట్లా అల్యూమినియం ఫాయిల్ కవర్ ద్వారా ఇట్లా మొత్తం కవర్ చేసేసి నేను దమ్కి అయితే పెట్టేస్తానండి. ఎంతో టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. మనకు ప్రాసెస్ అనేది కొంచెం ఇది వరకే ప్రాసెస్. ఇప్పుడు జరిగేది మొత్తం చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా బిర్యానీ నాకు తెలిసి ఒక 20 మినిట్స్లో మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా నేనైతే చెమటలు పోసుకుంటూ నాకైతే చేత కూడా కావట్లేదు అనమాట. సండే రోజు ఇంకా ఇంట్లో ఏది చేయకపోతే మళ్ళీ పాపం మా వాళ్ళు దొరికేదో ఒక సండే, ఇంకా వాళ్ళకి ఏం చేసి పెట్టకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం ఓపిక తెచ్చుకొని మరి ఈరోజైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేసేసినానండి. ఈ విధంగా పెట్టిన తర్వాత సిమ్లోనే పెట్టేసానంటే ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసాను. ఇప్పుడు దాని మీద కొంచెం బరువు అయితే పెట్టేస్తానండి, ఎందుకంటే బరువు పెడితేనే తొందరగా ఆవిరి కూడా ఏం రాదు, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఆ విధంగా బరువు పెట్టేశాను. చూడండి నా మొహం ఎట్లా అయిపోయిందో, మొత్తం చెమట పోసి మొహం బీక్కపోయి నాకైతే బీభత్సంగా ఉందన్నమాట ఎండకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఎగ్ బిర్యానీ ఎట్లా ఉంటుందో నేను చూపించేస్తాను. ఇప్పుడు వెయిట్ చేయండి ఒక 15 మినిట్స్. ఇదిగోండి మన వేడి పొగలు గక్కే సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటే అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.